రివర్స్ మనం వచ్చేసి శతక సుధ అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తున్నాము. 6వ తరగతి నవ వసంతము అనేటువంటి పుస్తకము. ఇక్కడ బొమ్మను చూడండి. ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయుడు గురువు గారు వచ్చేసి బోధన చెప్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనము చూద్దాము. ఈ బొమ్మలో ఎవరు ఉన్నారు? గురువు శిష్యులు ఉన్నారు. ఈ బొమ్మలో గురువు గారు ఏం చెప్తున్నారు? గురువు గారు విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఉన్నారు. మీకు తెలిసినటువంటి పద్యాన్ని మీరు చెప్పచ్చు. మీకు ఏదైనా ఒక పద్యం తెలుసుంటే అది చెప్పండి. సైట్లో ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము. ఇతరులు తనను పొగిడితే పొంగిపోకుండా ఉండాలని కవి అన్నారు కదా, అట్లా ఎందుకు అన్నారో చెప్పండి. ఎవరినైనా పొగిడితే పొంగిపోకూడదు. పొగడ్త గర్వం పెంచుతుంది. గర్వం వలన మనిషి నష్టపోతాడు. అందుకే ఇతరులు పొగిడితే పొంగిపోకూడదు. 9 కొడుకులున్న ధృతరాష్ట్రునికి మేలు జరగలేదు. అది ఎట్లాగో చెప్పండి. పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షిస్తాడని, ముసలితనంలో తల్లిదండ్రులకు ఆసరగా ఉంటాడని నమ్మకం కానీ ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులు ధృతరాష్ట్రునికి కళ్ళ ముందే యుద్ధంలో చనిపోయారనమాట. చెడు మార్గంలో వెళ్ళి బతికి ఉన్నంతకాలము ధృతరాష్ట్రునికి క్షోభనే మిగిల్చారు. ఇంకా 2 ప్రశ్నలు. చేసిన మేలును చెప్పుకోకూడదని కవి ఎందుకు అని ఉండవచ్చును. చేసిన మేలును చెప్పుకోవద్దని కవి ఎందుకు అన్నాడంటే, చేసిన మేలును చెప్పుకుంటే వారిని ఎవరు మెచ్చుకోరు, గొప్పలు చెప్పుకుంటున్నారని చులకనగా చూస్తారు. అందుకే చేసిన మేలు చెప్పుకోకూడదని కవి అంటున్నారు. వాదములు ఆడవద్దని కవి అన్నాడు కదా. వాదములు ఆడడం వల్ల కలిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? వాదనలు అంటే తగాదా, పోట్లాట, కలహము. వాదము వల్ల నలుగురిలో చులకన అవుతాము. వాదము వలన ఒకరింటే మరొకరికి కోపము, అసహ్యము పెరుగుతుంది, కక్షలు పెరుగుతాయి. దీని వలన శత్రుత్వము, అసూయ పెరుగుతుంది. మనము ఆడడం వలన అన్ని నష్టాలే ఏర్పడతాయి. మనం వచ్చేసి వాదం ఆడడం వల్ల ఏమవుతాయి? అన్ని నష్టాలే ఏర్పడతాయి. కడుపు నిండా విషం ఉన్నవాడు కాలనాగు కన్నా ప్రమాదకరమని కవి అన్నాడు కదా, అది ఎట్లా కాలనాగును కూరల్లోనే విషము ఉంటుంది. ఒకసారి కాటు వేయగానే మళ్ళీ విషము తయారవడానికి చాలా రోజులు ఏర్పడుతుంది. కడుపు నిండా విషము ఉన్నవాడు ఎల్లప్పుడూ ఆపదలు తెచ్చిపెడుతూనే ఉంటాడు. అందువల్ల కాలనాగు కన్నా కడుపు నిండా విషము ఉన్నవాడే ప్రమాదకారి. మానవుడే మాధవుడని భావించి ప్రజల సేవ చేయాలి. ఎట్లా చేసి గొప్పవారు తెచ్చుకున్నటువంటి కొందరిని గురించి చెప్పండి. ఇక్కడ మహాత్మా గాంధీ మానవుడే మాధవుడని, ఆపదలో ఉన్న వారికి సేవ చేస్తే భగవంతుడు సంతోషిస్తాడని నమ్మినవాడు. అలాగే మానవులకు సేవ చేసేవాడు. అలాగే మదర్ తెరీసా అనాథలకు, దీనులకు, వృద్ధులకు ఎంతో సేవ చేసింది. వారి కోసం అనేకమైనటువంటి ఆశ్రమాలను స్థాపించింది. శతక పద్యాలు చదివారు కదా, వీటి గొప్పతనం గురించి చెప్పండి. శతక పద్యాల్లో చక్కని నీతులు బోధించబడ్డాయి. పరస్త్రీలను అక్క చెల్లెలుగా భావించాలి. అందరికీ మేలు చేయాలి. ఇతరుల సొమ్ముకు ఆశపడకూడదు. జీవితం మీద మోహం అనేటువంటిది పనికిరాదు. కొడుకుల కోసము ఏడవటం కాదు, మంచి పనులు చేయాలి. అప్పుడే మోక్షం అనేటువంటిది వస్తుంది. ఎవరికైనా మేలు చేస్తే గొప్పలు చెప్పుకోకూడదు. మంచి వారిని సేవించాలి. తోటి మానవులకు సహాయం చేయాలి. మానవత్వము అన్నిటికన్నా గొప్ప గుణం అనమాట. పైకి మంచిగా మాట్లాడుతూ వెనక నుంచి కీడు చేసేవాడు పాము కంటే ప్రమాదకరము అని నీతి పద్యము చెబుతుంది. తప్పు చేసేటప్పుడు ఒప్పుకునేవారు గొప్పవారు, తప్పును కప్పిపుచ్చేవారు పాపాత్ముడు. నీటి బొట్టు కాలేపెనం మీద పెడితే ఆవిరి అయిపోతుంది. నీచునితో స్నేహం చేస్తే మనము నశించిపోతాము. తామరాకు పైన పడినటువంటి నీటి బొట్టు మెరిసిపోతుంది. అదే ముత్యపు చిప్ప లోపల పడినప్పుడు అదే నీటి బొట్టు ముత్యంగా మారుతుంది. మనం ఎవరితో స్నేహం చేస్తే వారిలా మనము మారుతాము అని స్నేహము గొప్పతనాన్ని చెబుతుంది. పైన చెప్పినవన్నీ మనకు ఉపయోగకరమైనటువంటి విషయాలే. అలా చెప్పడమే శతక పద్యాల యొక్క ముఖ్య గొప్పతనం. ధారాళంగా చదవడము, అర్థం చేసుకుని ప్రతిస్పందించడము. క్రింది భావాలకు సరిపోయినటువంటి పద్యపాదాలను పాఠము నుంచి వెతికి రాయండి. మనిషి భగవంతుడు అని తెలుసుకొని సేవ చేయాలి. మానవుడే మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సలుపుము. తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు, తప్పును కప్పిపుచ్చేవారు కలుషమతులు.
గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే, గొప్పలు చెప్పిన నదియును తప్పే. మంచి వారికి సేవ చేయాలి, సాధు కనుగొన్న సల్పుము. ఈ క్రింది పద్యాన్ని చదవండి. పుత్తడి గలవాని పొండు బాధైనను వసదలోన చాలా వార్తకెక్కు, పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ విను. ఈ పద్యం ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి. పుత్తడి గలవాడంటే ఇనుము కలవాడు, తప్పు. వార్తకెక్కు అంటే వార్తలోకి రావడము, ఒప్పు. పేదవాడి ఇంట్లో పెండ్లి జరిగినా ఎవరికీ తెలియదు, ఒప్పు. శ్రీమంతులు ఏది చేసినా అది వార్తకెక్కుతుంది, ఒప్పు. క్రింది వాక్యాలు చదవండి. మీరు చేసేటువంటి పనులకు సంబంధించినటువంటి సరైనటువంటి అవును సమాధానము చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి అన్నిటినీ మనము చూద్దాం. నేను తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోను, అవును. ఇతరులకు మేలు చేసి ఆ గొప్పలు చెప్పుకోను, అవును. నాకు అందరూ మంచివాళ్ళుగానే కనిపిస్తారు, అవును. నేను ఎవరితోనూ వాదాలు పెట్టుకోను, అవును. నేను మంచి వాళ్ళతో స్నేహం చేస్తాను, ఇతరుల మధ్య గొడవలు పెట్టను, అవును. ఇతరులకు ఏదైనా అవసరం ఉంటే ఇస్తాను. ఇతరులు నాపై కోపించినా నేను వారిపై కోపించను, అవును. స్వీయ రచన. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి, జవాబులు రాయండి. మనం ఇతరులకు మేలు చేయాలి ఎందుకు? మనము ఇతరులకు మేలు చేసినందువల్ల ఆ మేలు పొందనటువంటి వారు ఎంతో సంతోషిస్తారు, ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటారు. మనకు కూడా ఎంతో గొప్ప పని చేశామన్న ఆనందం అనేటువంటి కలుగుతుంది, సంతృప్తి అనేటువంటి కలుగుతుంది. మన మీద మనకు విశ్వాసం పెరుగుతుంది. పెద్దలు చెప్పినట్లు నడుచుకున్న తృప్తి మిగులుతుంది. అందుకే ఇతరులకు మేలు చేయాలి. మానవ జన్మకు అర్థమే ఇతరులకు మేలు చేయడము. మంచి వారితో స్నేహం చేస్తే మనకు మంచి కలుగుతుంది, అలవడతాయి. ఎట్లాగో వివరించండి. నీటి బొట్టు కాలుతున్నటువంటి పెనం మీద పడితే ఆవిరైపోతుంది. నదులలో నీచులతో స్నేహం చేసేవారు కూడా తమ ఉనికి మంచి గుణాలను కోల్పోయి నీచుల్లానే తయారవుతారు. నీటి బొట్టు తామరాకు మీద నిలిచినంతసేపు ముత్యంలాగే మెరుస్తుంది. మద్యములతో స్నేహం చేస్తే అలాగే కొంతవరకు మేలు అనేటువంటిది కలుగుతుంది. కానీ అదే నీటి బొట్టు ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా మారుతుంది. మంచివారితో స్నేహం ఇలాంటిదే. మనలో ఉన్నటువంటి లోపాలు కూడా తొలగిపోయి గొప్పవారం అవుతాము, గొప్ప గుణాలు అలవడతాయి. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకున్నవారు కదా, దాని గురించి మీ అభిప్రాయం తెలపండి. గొప్ప పనులు చేయాలి, గొప్పవాళ్ళు కావాలి. ఆ గొప్పతనాన్ని ఇతరులు గుర్తించి మెచ్చుకోవాలి. అంతేగాని మన గొప్ప మనమే చెప్పుకుంటే వెటకారము చేస్తారు, చులకనగా చూస్తారు. అందుకే గొప్పలు చెప్పుకోకూడదు. అనవసరపు వాదాలకు ఎందుకు పోవద్దు, అనవసర వాదాలకు పోకూడదు. అందరూ స్నేహంగా ఒక తాటి మీద నడుస్తుంటే వాదులాడుతూ ఉంటే మాట పెరిగిపోయి ఇద్దరి మధ్య శత్రుత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓర్పు అనేటువంటి నశించిపోతుంది. ప్రశాంతత కోల్పోతాము. మనసు బాధపడుతుంది. సమయం వృధా అవుతుంది. మనసు కక్షతో నిండిపోయి మంచి ఆలోచనలు రాకుండా చేస్తాయి. పనులు చెడిపోతాయి. అందుకే అనవసరమైన వాదాలకు పోవద్దు. క్రింది ప్రశ్నలకు 10 వాక్యాల్లో జవాబులు అనేటువంటి రాయండి. శతక కవుల వల్ల సమాజానికి ఎట్లాంటి మేలు చేకూరుతుంది, లేదా శతక పద్యాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? శతక కవులు శతకాలు రాస్తారు. వాటిలో ముఖ్యముగా నీతి శతకాలు, భక్తి శతకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ శతకాల్లో ఆయా కవుల కాలానికి చెందినటువంటి ఆహారపు విషయాలు, అలవాట్లు, వివరాలు, ఆచారాలు, తర్వాత నియమాలు, సాంఘిక విషయాలు ఎన్నో ఉంటాయి. పెరిగే భక్తి సంస్కారము. శతకాలు నేర్చుకోవడం వల్ల దైవభక్తి పెరుగుతుంది. చక్కని సంస్కారము, ఉత్తమమైనటువంటి ఆచారం కలిగి ఉంటాము. నీతి శతకాలు చదవడం వల్ల ప్రవర్తనను సరిచేసుకోవడం గలుగుతాము. వాటిని ఆచరిస్తూ అందరికీ మంచి పేరు తెచ్చుకోగలుగుతాము. జీవితంలో ప్రగతి సాధించగలుగుతాము. సమాజంలోని మూఢాచారాలను, గుడ్డి నమ్మకాలను ప్రశ్నించే వారి దూరంగా చేయడానికి శతక కవులు ప్రయత్నిస్తారు. తాము చైతన్యము పొంది సమాజాన్ని చైతన్యవంతులుగా చేస్తారు. ఇలా శతక కవుల వల్ల సమాజానికి మేలు కలుగుతుంది. సృజనాత్మకమైనటువంటి శతక పద్యాలు ఆధారంగా మనము చేయవలసినటువంటి పనులను పట్టిక తయారు చేయండి. మనం చేయకూడనటువంటి పనులు వచ్చేసి ఇతరుల సంపదలను కోరుకోకూడదు. జరిగిన మేలుకు కృతజ్ఞతతో ఉండాలి. తనను గురించి తాను గొప్పలు చెప్పుకోకూడదు. నీచులతో స్నేహం చేయకూడదు. వాదాలు పెట్టుకోకూడదు. భేదాలు ఎంచకూడదు. చేసిన తప్పును దాచకూడదు. తర్వాత మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే ఉత్తములతో స్నేహం చేయాలి. మానవుడే మాధవుడని తెలుసుకుని ప్రజాసేవ అనేటువంటి చేయాలి. చేసిన తప్పును ఒప్పుకోవాలి. 8 పదాలతో సొంత వాక్యాలను రాయండి. పండుగలు మోదమును కలిగిస్తాయి అంటే సంతోషాన్ని కలిగిస్తాయి అన్నమాట.
హితము అంటే మంచి, మనం అందరి హితము కోరాలి. హర్షించుట మెచ్చుకొనుట, మంచి పనులను హర్షించుట మంచి అలవాటు. మోదము సంతోషము, పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మోదం కలిగించాలి. పరధనము ఇతరుల సొమ్ము, పరధనము కోరుకోవడము దుర్గతి చెడుగతి, చెడు పనులు చేసేవారు దుర్గతి పాలు అవుతారు. మేలు మంచి, మనం మేలు చేసిన వారికి కీడు చేయరాదు. ప్రజల సేవ, ప్రజలకు సహకారము, నాయకులు ప్రజల సేవ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. భాషను గురించి తెలుసుకుందాము. ఈ క్రింది పేరాలో విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. ఇప్పుడు చూడండి, మనం చదువుదాము. బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. గౌరీదేవిని కొలవడము బతుకమ్మ పండుగలో అంతర్భాగము. బతుకమ్మను పేర్చడము కళాత్మక నైపుణ్యము. బతుకమ్మ పాటలు అనుబంధాలకు నిలయాలు. చేతులతో చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ చప్పట్లు లయాత్మకంగా ఉంటాయి. పాటలందు పౌరాణిక వర్తమాన సంఘటనలు ఉంటాయి. అందుకొరకు గ్రామాల్లో ప్రజలు బతుకమ్మ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. రావమ్మ బతుకమ్మ సంపదను ఇవ్వమ్మ అంటూ పూజలు చేస్తారు. ఈ పూజల వల్ల ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ పదము విభక్తి ప్రత్యయము విభక్తి పేరు అనేటువంటిది రాయాలి. ఇక్కడ చూడండి, బతుకును అన్నప్పుడు ను అనేటువంటిది ద్వితీయ విభక్తి, ప్రకృతిని నీ అనేటువంటి ద్వితీయ విభక్తి, పండుగలో అన్నప్పుడు లో షష్ఠీ విభక్తి, పాటలు లు ప్రథమా విభక్తి, చేతులతో తో తృతీయ విభక్తి, పాటలందు అందు సప్తమి విభక్తి, విభక్తి పూజల వల్ల అన్నప్పుడు పూజల వల్ల అనేటువంటిది పంచమీ విభక్తి. ఈ క్రింది ఖాళీలను సరైనటువంటి విభక్తి ప్రత్యయాలతో పూరించి అవి ఏ విభక్తులో రాయండి. చెరువునందు నీరు నిండుగా ఉన్నది సప్తమీ విభక్తి. చదువుకు మూలము శ్రద్ధయే, ఇక్కడ షష్ఠీ విభక్తి. చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు ద్వితీయ విభక్తి. కడుపులో విషము ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకరము పంచమీ విభక్తి. ఘట్టమునందు నీరు నిండుగానున్నది, ఇక్కడ నందు అనేటువంటిది షష్ఠీ విభక్తి. దేశభక్తులు దేశం కొరకు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు, ఇక్కడ వచ్చేసి చతుర్థి విభక్తి. హింసతో వల్ల దేనిని సాధించలేము, ఇక్కడ వచ్చేసి హింసతో అనేటువంటిది పంచమీ విభక్తి. అతడు కుంచెతో చిత్రాలు గీశాడు, ఒక పుల్లతో చిత్రాలు గీశాడు తృతీయ విభక్తి. వాదాలు పెట్టుకోవడం వలన మనసు ప్రశాంతతను కోల్పోతుంది వలన అనేటువంటి పంచమీ విభక్తి. బాలికలు బహుమానాలు తీసుకోవడానికి వేదికపైకి ఎక్కారు ప్రథమా విభక్తి. రైతు నాగలితో పొలం దున్నాడు తృతీయ విభక్తి. చెరువులో బట్టలు ఉతకొద్దు షష్ఠీ విభక్తి. పెద్దల మాటలను గౌరవించాలి ద్వితీయ విభక్తి. పసివాడు పాల కొరకు ఏడుస్తున్నాడు చతుర్థి విభక్తి. బాలబాలికలు స్వయం కృషితో పైకి రావాలి తృతీయ విభక్తి. మనము అవ్యయం గురించి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి క్రింది తరగతులలో భాషా భాగంలోని నామవాచకం తెలుసుకున్నాము. సర్వనామము క్రియా విశేషణాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అవ్యయం అంటే ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలను చదవండి. నిదానమే ప్రధానము, అట్లని సోమరితనం పనికిరాదు. మనిషికి వినయం అలంకారము, అయితే అతి వినయం పనికిరాదు. ఆహా, ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వాక్యాల్లో ఉన్నటువంటి అట్లని, అయితే, ఆహా పదాలను చూశారు కదా. ఇవి పుంలింగం లేదు, స్త్రీలింగం అనేటువంటి లేదు, నపుంసక లింగం అనేటువంటిది కూడా లేదు ఇక్కడ. అట్లాగే ఇవి విభక్తులు కావు, ఏకవచనంలోనూ లేదు, బహువచనంలోనూ లేదు. కాబట్టి ఎటువంటి విభక్తులు లింగాలు వచనాలు లేనటువంటి వాటిని పదాలను ఏమంటారంటే అవ్యయాలు అని అంటారు. లింగ వచన విభక్తులు లేనటువంటి పదాలని అవ్యయాలు అంటారు. ఇక్కడ వాక్యాల్లో ఉన్నటువంటి అవ్యయ పదాల క్రింద గీత అనేటువంటిది గీయండి. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది అని సీత రాముడితో అన్నది. ఆహా వచ్చేసి అవ్యయము. ఆశ ఉండాలి అట్టని, అత్యాశ పనికిరాదు అట్టని అనేటువంటిది అవ్యయము. సభాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు, సభాష్ అనేటువంటిది ఇక్కడ వచ్చేసి అవ్యయము. విజ్ఞానము మరియు వినోదము అందరికీ అవసరము, మరియు అనేటువంటిది వచ్చేసి అవ్యయము. అయ్యో ఆ కుక్క, అమ్మో ఆ కుక్క కరుస్తుంది, అమ్మో అనేటువంటిది వచ్చేసి ఆ యొక్క అవ్యయము. ధనం సంపాదించాలి, అయితే అందులో కొంత దానము కూడా చేయాలి అనేటువంటి అయితే అనేటువంటిది వచ్చేసి అవ్యయము. కాబట్టి దీనికి వచ్చేసి లింగము ఉండదు, వచనము ఉండదు, తర్వాత విభక్తులు అనేటువంటిది ఉండదు అనమాట. అలాంటివి సడన్గా నోట్లో నుంచి వస్తాయి కాబట్టి వాటిని అవ్యయము అని అంటాము.